మనం తెలుగులో మాట్లాడుకునే కారకములు అనగా విభక్తి పరిచయాలు మారుతూ ఉంటాయి. విభక్తి పరిచయాలంటే తెలుసా మీకు? విభక్తి పరిచయములు అంటే తెలుసా? ఇంకెవరికి తెలుసు? వరుణ్కి తెలుసా? చదువుకుంటున్నా గురువారు. చదువుకుంటున్నావా? అంటే మన మాటలన్నిటినీ ఒక వరుసలో ఒక వాక్యంగా చేయాలంటే వాటికి మధ్యలో విభక్తులు ఉండాలి. లేకపోతే మాటలుగా ఉంటాయి, కానీ క్రియాపదానికి తగినట్లుగా మన భావాన్ని ఎదుటి వాళ్ళకి అందజేయలేం. భాష ఉన్నది మన మనసులో అనుకునేది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి. అవునా? ఆ చెప్పేటప్పుడు మాటల వరకు ఉంటాయి. రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. అట్లాగే చంపుట అనే ఒక క్రియాపదం కూడా ఉంటుంది. వీటిని మనం ఎట్లా ఉపయోగించుకుంటే సరైన అర్థం వస్తుంది. రాముడు రావణుని చంపెను అంటే రామాయణం అవుతుంది. మనకి రాముడు ఉంది, రావణుడు ఉంది, చంపెను ఉంది అనుకోండి, మనం తిరగేసామనుకోండి, కథ మారిపోతుంది. కాబట్టి ప్రతి భాషలోనూ ఈ విభక్తి పరిచయములే మన మనోభావాలను, మన మనసులో అనుకున్నది సరిగ్గా ఎదుటివారికి అందజేయగలుగుతాయి. కాబట్టి ఒక్కొక్క భాషకి ఒక్కొక్క నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మనం వాటిని కలుపుతూ ఉండాలి. అవి తెలుగు విభక్తి పరిచయాలు. డూమూవులు ప్రథమా విభక్తి. ఏ భాషలైనా విభక్తులు 7 విభక్తులు ఉంటాయి. వీళ్ళకైనా పెద్ద స్థాయి పాఠం ఇది కాదుగా. చెప్పండి, మీరు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి నిజానికి విభక్తులు అవి తెలుసు, వాళ్ళకి ఆ పరిభాష తెలియదు అనుకుంటాను. ప్రథమ విభక్తి అవి తెలుసు, ప్రథమ విభక్తి తెలుగులో రావు. అవును, ఇప్పుడు తెలుగులో వస్తే కానీ మనకు ఉపయోగం లేదు. ఇప్పుడు సంస్కృతంలో సు చేస్తున్నాం అనుకో, అదంతా వ్యాకరణపరమైంది. ఇది మనకి తెలుగులో మాటల మధ్యన ఎటువంటి సంబంధం మన అర్థాన్ని ఇస్తుంది అనేది తెలియాలి. అవి సంస్కృతంలోనూ అన్ని భాషల్లోనూ ఉంటాయి. తెలుగులో కూడా 7 విభక్తులు ఉంటాం. డూమూవులు ప్రథమా విభక్తి. నిన్ను లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. అంటే రాముని గూర్చి నేను భజన చేస్తున్నాను, లేకపోతే జపం చేస్తున్నాను అన్నాను. రాముడు ఉన్నాడు, అది ప్రథమ విభక్తి. అలాగా అనొచ్చు, అట్లా అనుకోవటం ఎందుకు లేని రాముని గురించి భజన చేస్తుంది. మనకి విలపించటం ఎందుకు? కాబట్టి రాముని గూర్చి నేను, లేకపోతే రాముని తలుచుకుంటున్నాను అన్న. రాముని చేత రావణుడు చంపబడెను. ఉన్నది ఒకటే పదం, రామ అనేదాన్ని ముందు అసలు తెలుగులో చెప్పడానికి రాముడు అంటే అక్కడికి ఒక రూపం స్థిరమైనట్టు. రాముడు, అతని కార్యకలాపాలు ఏమిటి అనేది తర్వాత అన్నీ చెబుతాయి. రాముని చేత, రాముని కొరకు, రాముని వలన, రాముని యొక్క, రాముని యందు. కాబట్టి ఒక రామ అనే నామవాచకం అనేక రూపాలు పొందాలంటే ఇవన్నీ కలుపుతూ ఉండాలి. ఏనన్నా? కాబట్టి మనం మాటలు వాక్యాలుగా మారాలంటే వాక్యాలుగా ఎప్పుడు తయారు చేస్తామంటే ఏదో చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు రాముడు రావణుడు అని ఉంది, మనకి ఏం చెప్పదలుచుకోలేదు అనుకో, అవి అట్లాగే ఉంటాయి.
కానీ దాన్ని ఆ పదాలని తీసుకుని మనం ఏదో చెప్పదలుచుకున్నాం కథ. రాముడు, అప్పుడు రాముడు రావణుని చంపెను అనే ఒక కథ, ఒక వాక్యం తయారైంది. రాముని వలన అంటే పంచమి విభక్తి. ఏ విభక్తి ఎప్పుడు వాడాలి అనే దానికి కూడా మనకి పాణిని, దానిని బట్టి మిగతా భాషల్లో వ్యాకరణ రచన చేసిన వాళ్ళు కూడా ఈ సందర్భంలో ఈ విభక్తి వాడాలి అని చెప్పారనమాట. కాబట్టి రాముని వలన రావణుడు భయపడెను, ఇట్లా ఆయా సందర్భాల్లో వలన అని ఉపయోగించాలి. నీ వలన నాకు భయంగా ఉంది ఇట్లా అన్నాం అనుకో, అప్పుడు వలన అనేది ఉపయోగించాలి. అలాగే వానికి చెందిన, కిన్కున్ యొక్క లోన్ లోపల, ఇది రామ బాణము అంటే రాముని యొక్క బాణము అని అర్థం. ఇందులో రామ అనే ఒక పదం ఉంది, బాణం అనే ఒక పదం ఉంది. ఈ రెంటికి మధ్యన ఉన్న సంబంధం ఏమిటో ఎవరు చెప్తారంటే ఈ యొక్క అనేది చెప్తుంది. అవి విభక్తి పరిచయం యొక్క అవసరం, ఉపయోగం. విభక్తి పరిచయం లేకుండా ఏ భాష మనం మాట్లాడలేము. ఇంగ్లీష్ భాషలో కూడా వీటిని కేస్ అని, కాంజుగేషన్ ఏదో అంటారు. ప్రపోజల్స్, ప్రపోజిషన్స్ అంటే ఇవి అంటే ఆన్, ఇన్, టు, బై, విత్, ఫ్రమ్, ఫర్, ఇవి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమో అవి ఉంటాయి. కాబట్టి ఆంగ్ల భాషలో అయినా ఇంగ్లీష్లో అయినా ఒక వాక్యం తయారవ్వాలంటే మనం రావణ కిల్డ్ బై రామ అన్నాం అనుకోండి. ఇక్కడ ఈ బై అనేది రాముని చేత రావణుడు చంపబడెను అని యాక్టివ్ వాయిస్ అయినా ప్యాసివ్ వాయిస్ అయినా వీటిని మనం ఉపయోగించేటప్పుడు ఏ భాషలో అయినా ఈ పదాలను మధ్యలో ఇవి కలుపుతూ ఉండాలి. ఫ్రమ్ అని కానీ, ఫర్ అని కానీ, బై అని కానీ, ఇటువంటి వాటి చేత మనం ఏ అర్థాన్ని అక్కడ ఉండేటువంటి నౌన్స్ వాటిని మధ్యన ఉండేటువంటి సన్నివేశాన్ని ఏం జరిగింది అనేది మనం చెప్పాలంటే ఇవి తప్పకుండా ఉండాలి. కాబట్టి మనకి మనసులో భక్తి లేకపోయినా విభక్తి తప్పకుండా ఉండాలి. ఉంటేనే మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వారికి సరిగ్గా చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం ఇవాళ ఏం చెప్పుకుందాము? రఘువంశంలో ఏమైనా శ్లోకం చెప్పుకుందామా? సరే, ఎవరెవరు అలాగే చెప్పుకుందాం. అలాగే చెప్పుకుందాం అంటారా? ఇప్పుడు వాగర్ధాయు సంపృక్త వచ్చు అందరికి. దాన్ని ఎట్లా వాగర్ధాయు సంపృక్త పితరౌ వందే పార్వతీ పరౌ. దీనికి పద విభాగం చెప్తారా? వాక్ అర్థౌ ఇవ సంపృక్తౌ వాక్ అర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు ఇందులో వాగర్ధౌ అనేది ద్వంద్వ సమాసం. వాక్కు, అర్థం ఇవి రెండు కదా. వాక్కు అంటే మాట, ఆ మాటలో ఉండే అర్థము. కాబట్టి వాక్కు, అర్థ ఈ రెండు ద్వంద్వ సమాసం. అంటే రెండింటిని
కలిపి చెప్తే దాన్ని ద్వంద్వ సమాసము అంటాం. ఏ రెండో పదానికి ద్వితీయ విభక్తి రెండో పదానికి ద్వివచనం వస్తుంది. ద్వివచనం వస్తుంది. ఈ రెండు పదాల్లో ఒకటి వాక్ పుంలింగము, ఒకటి స్త్రీలింగము అనుకోండి. అందులో పుంలింగం చివరికి ఉండి పుంలింగంలో ద్వివచనం వస్తుంది. ద్వివచనం వస్తుంది. ఇప్పుడు మాతా పితరౌ ఆ, అప్పుడు అది స్త్రీలింగమైన పుల్లింగ కాబట్టి వాగర్ధౌ అంటే వాక్చ అర్ధశ్చ వాగర్ధౌ, వాక్కు అర్ధము. వాగర్ధౌ ఇవ రెండు కలిపితే ఏమైంది? వాగర్ధావివ అనే ఒక సంధి జరిగింది. వాగర్ధవులో కూడా ఒక సంధి ఉంది. వాక్ అర్ధవు కాగాస్త ఎట్లా మారింది? గాగా మారింది. వాక్ అర్ధవు వాకర్ధవు కాకుండా వాగర్ధవు అయింది. కాబట్టి ఇక్కడ జరిగింది జస్తు సంధి జరిగింది. అంటే కకారం గకారంగా మారటం. అప్పుడు వాగర్ధౌ అనేది ఒక సమాస రూపంగా ఏర్పడింది. ఇక్కడ ఇవ అనుంది. ఈ వాగర్ధౌ ఇవ ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక సంధి ఏర్పడింది. కాబట్టి మనం పాఠం చెప్పుకునేటప్పుడు అంటే పంచకావ్యాలు వీటిని చదువుకునేటప్పుడే ఇక్కడ ఏ సంధి జరిగింది, ఎట్లా జరిగింది, ఇటువంటివి తెలియటం వలన పిల్లలకి వ్యాకరణం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాకరణ సూత్రాలు ఏమిటి, ఏవి ఎప్పుడు ఎందుకు జరుగుతుంటాయో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. దానివల్ల ఇంకా ఇంకా మనం ఆ భాషా అధ్యయనంలో ఇంకా లోతుగా వెళ్తున్నట్టు అనమాట. శ్లోకాలు కంఠస్థం చేయటం ఇవన్నీ ప్రాథమిక దశ అయితే, ఆ తర్వాత వాటికి పద విభాగం, వాటిలో ఉండే సమాసాలు, సంధులు ఇవన్నీ తెలుసుకోవటం వలన మనకి వ్యాకరణ జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది, సంపూర్ణం అవుతుంది. దీన్ని వాగర్ధవు ఇవ కలిపితే వాగర్ధావివ అయింది. మనం అట్లా చదువుతున్నాం కదా, వాగర్ధావివ అంటున్నాం కదా. విడగొడితే వాగర్ధౌ ఇవ అవుతుంది. దీన్ని అయవాయావాదేశ సంధి అంటారు. అయవాయావాదేశ సంధి. ఈ చిన్నపిల్లాడు ఏమో వింటున్నావా? స్కంద ఆ, వింటున్నావా? వాగర్ధౌ ఇవ కలిపితే ఏమైంది? వాగర్ధావివ అయింది. గురువు గారు, ఈ సంధికి యాంతావంత దేశ సంధి అని ఇంకో పేరు కూడా ఉందా? ఆ? ఇంకో పుస్తకంలో చదివాను, ఇది ఈ సంధికి యాంతావంత దేశ సంధి అని ఇంకో పేరుందా? అంత యాంతావాంత. అయవాయావాదేశ సంధి అనేది మనకు భట్టోజీ దీక్షితులు సిద్ధాంత కౌముది పద్ధతి ప్రకారం ఉంటుంది. అది మనకి దక్షిణాదిలో అలవాటైన సంధి పేరు అది యాంతావంత అని. ఇంకెవరైనా ఉత్తరాది వాళ్ళు అంటారేమో మరి. అంటే నాకు సంస్కృత భారతి పుస్తకంలో చదివినట్టు గుర్తు. అయవాయావాదేశ సంధి అనేది ఆ సూత్రం పేరు కూడా, సూత్రం పాణిని సూత్రం కూడా ఏచోయవాయావహ అను. ఏచోయవాయావహ అంటే ఏచ క్రమాత్ ఐ ఆవ్ ఐ ఆయ్ ఔ ఆవ్ ఈ 4 మార్పులు వస్తాయి. ఏముండాలి దానికి? ముందు పక్కన ఏచ్లు ఉండాలి. ఏచ్ అంటే ఏవో అయ్యవు, వీటిని ఏచ్ అంటారు. ఏచ్ అని ఎందుకంటారు అంటే, ఒక రోజున పరమేశ్వరుడు సాయంకాలం పూట డ్యాన్స్ చేస్తున్నట్ట. రోజు చేస్తాడు కదా ఆయన, శివ తాండవం చేస్తాడు కదా. అది చేస్తుండగా
చివరిలో ఆయన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మోగిస్తాడు డ్యాన్స్ చేస్తూ. చేతిలో ఆయనకి ఇష్టమైంది డమరు. డమరు. ఆయన ఆ చివరిలో డ్యాన్స్ చేసే కొన్ని పోస్టర్లలో డమరు మోగిస్తాడు. ఆ డమరు మోగిస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ చూడటానికి దేవతలు, ఋషులు అందరూ, దానికి పాసులు ఉన్న వాళ్ళందరూ వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ చూస్తుండగా ఆయన డమరు మోగించారు. మోగిస్తే అక్కడ ఒక ఆయన ఆ సౌండ్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు. అట్లా మీరందరూ ఎట్లా బ్రైట్గా తెలివిగా ఉన్నారో అట్లా మిమ్మల్ని అందరినీ నడిపించే ఆయన అంత తెలివైన వాడు అనమాట. ఆయన పేరు పాణిని మహర్షి. ఆ సౌండ్స్ అన్నీ, ఆయన ధ్వనులన్నీ ఆయన గుర్తుపెట్టుకున్నాడు వరుసగా ఎట్లా మోగినాయి అని. గుర్తుపెట్టుకుంటే ఆయన 14 ధ్వనులు గుర్తుపట్టాడు. మొదటిది మోగినప్పుడు ఐ ఉన్ అంది. ఆ ధ్వనిని ఆయన అక్షరాల రూపంలోకి వచ్చినాయి అన్నమాట. అవి ఐ ఉన్ అన్నాడు. రెండవది అర్లుక్ అన్నాడు, అంటే అలు అన్నమాట. ఐ ఉన్ అర్లుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హై వరట్ లన్ జ్ఞమగణనం ఝభై ఘడధ జబగడదస్ జబగడదస్ కపచెడత చెడతౌ కపై శశసర్ హల్. ఇట్లా నాకు తెలుసు. నీకు తెలుసా? నేర్చుకున్నా. అయితే నువ్వు కూడా వెళ్ళావు అనమాట డ్యాన్స్కి. శివతాండవం రోజు చేస్తూ ఉంటాడుగా ఆయన. వెళ్ళినప్పుడు ఊరికే చూసి రావటం కాకుండా అక్కడి నుంచి ఏదైనా అట్లా ఆయన నోట్ చేసుకున్నాడు కదా అన్నీ. అట్లా మనం కూడా ప్రతి దాంట్లో నుంచి మనం ఏదో ఒక ప్రయోజనాన్ని, ఉపయోగాన్ని మన గ్రహణ శక్తితోటి పొందుతూ ఉండాలి. అట్లా మోగినటువంటి ధ్వనులన్నిటినీ అవే మనందరికీ అక్షరాలు. ఇప్పుడు నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం. నృత్త అవసానంలో ఆయన డ్యాన్స్ కంప్లీట్ అయ్యే సమయంలో మంచి ఆవేశంలో డబడబా మోగించాడనమాట. అది నృత్త అవసానం, అంటే ఎండ్ ఆఫ్ ది డ్యాన్స్. ఆ సమయంలో ఆయన ఎవరు? నటరాజరాజు. ఆయన మనందరిలోకి ఇక్కడ గొప్ప, ఇప్పుడు మనం చెప్పుకునే పెద్ద పెద్ద యాక్టర్లందరికీ పైన ఉండే యాక్టర్ ఆయనే, నటరాజరాజ. కాబట్టి హీఈస్ ది ఫస్ట్ యాక్టర్. ఆయన అట్లా ముగించాడు ఆ సమయంలో. ముగిస్తే మొత్తం 14 ధ్వనులు వచ్చాయి. 14 ఏమన్నారు? నవ పంచవారం అన్నారు. నవ పంచవారం అంటే 14. రామాయణంలో కూడా దశరథుడికి కైకేయి మొదటిసారి చెప్పినప్పుడు రాముడు అరణ్యవాసం అంటే 14 అని చెప్పలేదు, 9, 5 14 అంటే మీకు మ్యాథమెటిక్స్లో మీరు ఎట్లా ఉన్నారనేది తెలుసుకోవడానికి అన్నమాట. కాబట్టి సంస్కృత భాషలో చెప్పేటప్పుడు, అంకెలు చెప్పేటప్పుడు ఇట్లాంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు. అట్లాగే సూటిగా అంకె చెప్పకుండా ఇంకా రవి బాణ ఇట్లా చెప్పారనుకోండి, రవి బాణ రస సంఖ్య అంటే సంస్కృత భాషలో అంకెల్ని ఎడమ నుంచి కుడికి చూడాలి.
అంకానాం వామతో గతి. సంస్కృత భాషలో అంకెలను ఎడమ నుంచి మొదలు పెట్టాలి. మనం కుడి నుంచి 124 అంటాం, 124 అంటాం. కానీ వాళ్ళకి చతుర్వింశత్యుత్తర శతం అంటాం, అష్టోత్తర శతం అంటాం కదా మనం. ఇప్పుడు ఈ అష్టోత్తర శతం అంటే 8 ఉత్తరమునందు గల 100. అంటే ముందు ఇది చెప్పి తర్వాత ఇది చెప్పి ముందుకు రావాలి, ఎడమ నుంచి కుడికి రావాలి. అది సంస్కృత భాష మర్యాద. అట్లాగే మనం కేవలం అంకెలు మాత్రమే 1 2 3 1 2 3 ఇట్లా చెప్తాం. సంస్కృత భాషలో 1 అనాలనుకో బాణ అంటారు. బాణ అంటే యారోస్ ఎన్ని ఉంటాయంటే 1 రామబాణం అని. అట్లాగే మనకి సోమ లేకపోతే పుష్పములు అంటారు. పుష్ప అంటే అవి మన్మధుడి దగ్గర ఉండే బాణాలు 5 బాణాలు 5 ఉంటాయి. అలాగే రస అన్నారు అనుకోండి, నవరసములు కానీ షడ్రుచులు కానీ వాటి పేర్ల వాటి నుంచి మనం అంకెలు తీసుకోవాలన్నమాట. ఇట్లా సంస్కృత భాష చాలా ప్రాచీన కాలం నుంచి సంస్కరించబడిన భాష కాబట్టి ఇన్ని రకాలైన విన్యాసాలన్నీ అందులో జరుగుతూ ఉంటాయి. కనుక అటువంటి ఆ భాషలో కాళిదాస మహాకవి పిల్లలకి అందరికీ తేలిగ్గా అర్థమయ్యేటట్టుగాను, అందులో చాలా గొప్ప ఆంతర్యం అర్థం ఉండేటట్టుగాను రచనలు చేశాడు ఆయన. మొదట్లో ఏమీ చదువుకోలేదని కాళిదాస మహాకవి గురించి కథ తెలుసా మీకు? ఏమీ చదువుకోలేదని గుడికి అమ్మవారి గుడికి వెళ్ళి అంటే కాళిదాసు మహాపండితుడు అనే పేరు అబద్ధం చెప్పి ఆయనకి రాజుగారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఈయనకేమీ రాదు. అప్పుడు ఒకరోజు వెళ్ళి రాత్రిపూట కాళికామాత గుడిలో ఉండి నాకు చదువు కావాలి అని అంటే అప్పుడు ఆమె నాలుక మీద అక్షరాలు రాసిందని, వెంటనే ఆయన శ్యామలాదండకం చెప్పారని అంటారు. పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఆడుకునేటప్పుడు ఒక వాటర్ ఫాల్స్లో, ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఈ కాళిదాసు రాణిగారు అంటే కాళిదాసు భార్య మీదకి నీళ్లు చల్లారు, ఇట్లా నీళ్ళు తోసేట. తోస్తే అప్పుడు ఆ అమ్మాయి సంస్కృతం బాగా చదువుకుంది, చాలా గొప్ప పండితురాలు ఆమె. ఆమె ఏముంది, మోదకైస్తాడయ అంది. మోదకైస్తాడయ అంటే అర్థం ఏమిటి? ఉండ్రాళ్ళతో కొట్టముందే ఇదిగో మన మహాకవి చెప్పేశాడు. మోదకాలతో కొట్టు అని, తాడయ అంటే కొట్టు అని ఈ కాళిదాసుకి అంతవరకు అర్థమైంది. కానీ ఆమె ఏమన్నది, మా ఉదకై తాడయ, నీళ్ళు ఇట్లా మీదకి చల్లుతున్నారు, వాటర్ గేమ్ మీద ఆడుతున్నాడు ఆయన. ఆడుతుంటే ఆవిడన్నది, వద్దు వద్దు నీళ్లు చల్లకు అంది. మా ఉదకై తాడయ, ఉదకములతో నన్ను కొట్టద్దు, నీళ్లు చల్లద్దు అంది.
అంటే మనవాడికి అది గుర్తొచ్చింది. దాంతో వెంటనే బుట్ట నిండా లడ్డూలు తెచ్చి విసిరి కొట్టడం మొదలుపెట్టాడు. దాంతో మనకు నవ్వు వచ్చినట్టే ఆవిడికి నవ్వుగా కోపం కూడా వచ్చింది. నువ్వేదో పండితుడివని చెప్పారు, నువ్వు చదువు రాదు ఏం రాదని కేకలేసింది. అప్పుడు ఆయన దాంతో వెళ్ళి అమ్మవారిని అడిగితే మొత్తం మీద ఆయన ఉన్నట్టుండి మహాకవి అయినాడు. అయితే అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఇంటికి. అంటే ఆయనకి ధైర్యం వచ్చింది, నేను ఎదుర్కోగల వెళ్ళి. అప్పుడు అస్తి కశ్చిత్ వాగ్విశేష అని అడిగింది ఆవిడ. అస్తి కశ్చిత్ వాక్ విశేష అంటే మళ్ళీ పోయినవాడు ఎందుకు తిరిగి వచ్చావు, ఏమైనా చెప్పేది ఉందా అని అన్నమాట. నువ్వు చెప్పవలసింది ఏమన్నా అస్తి కశ్చిత్ వాక్ విశేష, వాగ్ విశేషం ఏమైనా ఒకటి ఉందా అని. అంటే ఇతనికి ఎట్టకు సంస్కృతం రాదులే అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. బాగా చదువుకున్నవాడిని అబద్ధం చెప్పారు, కానీ అస్తి కశ్చిత్ వాగ్ విశేష అని అంది. ఏమన్నా చెప్పాలా, ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఏమన్నా చెప్పాలా, అస్తి కశ్చిత్ వాగ్ విశేష అంది. వెంటనే కాళిదాస మహాకవి అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాతరో తోయనిధి వగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. అది ఇందులో మొదటి మాట ఏమిటి? అస్తి. అస్తి కశ్చిత్ వాగ్ విశేష అని అడిగిందిగా. చూసుకోవచ్చు, ఏం చూపిస్తాను, ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క కావ్యం రాస్తా చూసుకో అన్నాడు. అని అస్తి అస్త్యుత్తరస్యాం అని కుమార సంభవం మొదలుపెట్టాడు. కశ్చిత్ అని ఉంది కదా, ఆ తర్వాత అస్తి కశ్చిత్ అని. వెంటనే మేఘ సందేశం కశ్చిత్ కాంత విరహ గురుణ మేఘం ఆశ్లిష్టసాను అని కశ్చిత్ అని మొదలుపెట్టేది. ఒక్క మాట కశ్చిత్ అని అడిగితే ఇదిగో పుస్తకం అని చేశాడు. అట్లా అప్పటికప్పుడు చెప్పేశాడు అనమాట. అస్తి కశ్చిత్ వాక్కు, వాక్ ఉంది కదా, వాగర్ధ ఇవ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని రఘువంశీ పరమేశ్వరౌ అని రఘువంశం చెప్పేశాడు. కాబట్టి ఆయన రాసినవి 3 కావ్యాలు, 3 నాటకాలు. 3 కావ్యాలకి మొదటి మాటలో ఆవిడ ఇచ్చినట్టు అనమాట. అడిగిన ప్రశ్నలో ఉన్న మాటలన్నింటినీ మొదటి మాటలుగా తీసుకుని పెద్ద పెద్ద కావ్యాలు రాసేశాడు. ఇవన్నీ నిజంగా జరిగినాయా, ఎవరు చూశారు, వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుకున్నారా, ఇవన్నీ అంటే మనందరికీ కాళిదాసుని గురించిన అవగాహన కలగటానికి పిల్లలందరికీ ఒక రకమైన చమత్కార ధోరణిలో వాళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకున్నారట, ఒక్కొక్క మాటతో ఒక్కొక్క కావ్యం రాశారట అని చెప్తే మీరందరికీ బాగా గుర్తుంటుంది కదా. ఈసారి మళ్ళీ నేను ఎప్పుడైనా అడిగినప్పుడు మీరు చెప్తారు. కాబట్టి కాళిదాసు రాసిన 3 కావ్యాల్లో ఒక కావ్యం అస్థితో మొదలైంది, ఒక కావ్యం కశ్చిత్తో మొదలైంది, ఒక కావ్యం వాకుతో మొదలైంది, వాక్ విశేష. కాబట్టి ఈ విధంగా సంస్కృత భాషని వాల్మీకి మహర్షి ఉండండి, ముందు వాల్మీకి మహర్షి కదా, కాళిదాసు గారు కూడా వాల్మీకి మహర్షినే అనుసరించాడు. మనందరం ఎవరైనా ఎప్పటికైనా వాల్మీకి మహర్షిని అనుసరించాలి. ఆయన ఆది కవి కాబట్టి అన్ని రకాలైనవి ఏ లోకంలో చూసే వర్ణనలన్నీ ఏది ఎట్లా ఉంటుందో చెప్పాడు, ఎవరు ఎట్లా ఉంటారో చెప్పాడు. అందరి ప్రవర్తనలు, అందరి మనస్సు మనోభావాలు
మంచి చెడు అన్నీ కూడా కాళిదాస మహాకవి కానీ వీళ్ళందరూ తీసుకున్నారంటే వాల్మీకి మహర్షి అందులో ఉండే 24,000 శ్లోకాల్లో నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎంతసేపు మనం కొత్తగా మళ్ళీ నిన్న చదివిన వాల్మీకి రామాయణం మళ్ళీ ఇవాళ చదివితే ఇవాళ కొత్త అర్థం వస్తుంది అందులో నుంచి. అట్లా ప్రతి క్షణం అది చిగురిస్తూ ఉంటుంది. అందుకని ఏం చెప్పాడు నారద మహర్షి వాల్మీకి, నువ్వు రాసే రామాయణం ఎంతకాలం ఉంటుంది అంటే సూర్యుడు చంద్రుడు ఎంతకాలం యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే రామాయణ కథ లోకేషు విజయిష్యతి. తావద్ రామాయణీ కథ లోకేషు ప్రచలిష్యతి. లోకేషు ప్రచలిష్యతి. ఎంతకాలం ఉంటుంది రామాయణం? యావత్ స్థాస్యంతి గిరయః, ఎంతకాలంలో పర్వతాలు ఉంటాయో ఎంతవరకు అయితే నదులు ఉంటాయో అంతవరకు రామాయణం ఉంటుంది. పర్వతాలు ఉండాలి, నదులు ఉండాలి. ఎంతకాలం పర్వతాలు ఉంటాయో ఎంతకాలం నదులు ఉంటాయో. తావద్ రామాయణి గంగ. తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. ఇప్పుడు కథ అనేది ఉంది కాబట్టి, కథ స్త్రీలింగం కాబట్టి అది రామాయణి కథ అన్నమాట. లోకేషు ప్రచలిష్యతి. ఈ ఒక లోకం కాదు, ఒక లోకం అయితే లోకే అనాలి. లోకే లోకయో లోకేషు. అకారాంత శబ్దాలు చెప్పుకున్నారా రామశబ్దం? అట్లా లోకే లోకయో లోకేషు. లోకేషు అంటే మొత్తం 14 లోకాలు ఉన్నాయిట మనకి. మనం భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమికి పైన కొన్ని, భూమికి కింద కొన్ని లోకాలు ఉన్నాయిట. ఇవి అతల వితల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలని మనకి కింది ఉన్నాయిట. ఈ భూలోక భూలోక సౌరలోక మహర్లోక గోలోక సత్యలోక ఇవన్నీ కూడా పైన ఉన్నాయిట. అంటే మనకి పైన ఉన్నారు, మనకి కింద ఉన్నారు. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే మనం భారతదేశం నుంచి భూమిలోకి తవ్వితే కింద అమెరికా వస్తుంది, అమెరికా పాతాళం అని చెప్తుంటారు. అక్కడ భారతదేశం నుంచి డ్రిల్ చేసుకుంటూ వస్తే కిందికి అమెరికాకు వస్తా అంటారు. ఇక్కడ కాలిఫోర్నియాలో డ్రిల్ చేస్తే వాళ్ళు కపిల్ మహర్షి కాబట్టి యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణి కథ గంగా లోకేషు ప్రచలిష్యతి. తర్వాత ఇంకేం చెప్పుకుందాం? మీ టైం అయిందే? 7:30 అయిందే. అంటే ఎన్నింటికి ఆపాలి వీళ్ళు? 6ంటికి అయిపోవాలి. 6 to 7 ఇవాళ ముందు వచ్చారా? క్లాస్ అయిపోయి అరగంట అయిపోయింది. మరి మళ్ళీ వీళ్ళు ఏమైనా హోంవర్క్లు ఉంటాయా? సరే, మనం ఇవాళ ఏం తెలుసుకున్నాం? విభక్తులు తెలుసుకున్నాం. అది కాళిదాసు తర్వాత అసంధి అయవాయావాదేశ సంధి. వీటిని అంటే అయవాయావాదేశ సంధి అని వాటిని అన్నింటినీ వెలుగు 4 అన్నమాట కలిపితే అట్లా అయింది. ఆయ్ ఔ ఆవు. ఆయ్ కలిపితే అయవాయావాదేశ సంధి. అయవాయావాదేశ
దేశ ఆదేశం రా అయ్యవాయావాదేశ సంధి. అయవాయవాదేశ సంధి. ద్వంద్వ అయ్యవాయావాదేశ సంధి. అంటే సంధి అంటే రెండు పదాలు ఉండాలి కదా. రెండు పదాల్లో చివరి అక్షరం మొదటి అక్షరం, చివరుండే అచ్చు మొదటి ఉండే అచ్చు వలన ఏర్పడే సంధుల్ని అచ్చు సంధులు అంటారు. అచ్చులతో ఏర్పడే సంధులు. కాబట్టి ఈ సంధి చివర ఏముండాలి అంటే ఏచ్చులు ఉండాలి. ఏచ్చులు ఉండాలి అనే చోట ఇందాక మనం శివుడి డ్యాన్స్కి వెళ్ళిపోయాం. అక్కడ ఆ డమరు మోగినప్పుడు 14 సౌండ్స్ వచ్చాయి కదా. 14 ధనుల్లో అయి ఉన్నర్లు కేవంగా అయ్యవచ్చు అని. ఇవన్నీ పాణిని మహర్షి లేకపోతే అంతకంటే ఉన్న మహర్షులందరూ దీన్ని ఎవరైతే విన్నారో దీనిని వాళ్ళు ఉపయోగించుకున్నారు. మనం అంటే ఇప్పుడు సైన్స్లో H2O అన్నాం అనుకోండి. H2 అంటే ఏమిటి? వాటర్. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. ఎందుకు వాటర్ అంటున్నాం అంటే అందులో హైడ్రోజన్ ఎంత ఉంది? ఒకటి ఉంది. H2O. హైడ్రోజన్ 2 ఉంది, ఆక్సిజన్ ఒకటి ఉంది. ఆక్సిజన్ ఒకటి ఉంది కాబట్టి H2O అన్నాం. అట్లా H2O అనగానే వాటర్ అని మీరు చదువుకున్నారు కాబట్టి చెప్పగలిగారు. ఇంకా వేరే రోడ్డు మీద ఎవరైనా తెలియని వాళ్ళని H2O ఇవ్వండి అన్నాం అనుకోండి అంటే జేబులో వెతుక్కుంటారు. లేకపోతే ఏం అడుగుతున్నారు మీరు అంటారు. ఐ వాంట్ సమ్ H2O అన్నాం అనుకోండి, ప్లీజ్ గివ్ మీ H2O అన్నాం అనుకోండి అంటే వాటర్ ఇవ్వాలని వాళ్ళకేం తెలుస్తుంది? తెలియదు. మనకేమో నోరు ఎండిపోతుంటుంది, వాళ్ళు ఇవ్వరు. దానిని చదువుకున్న వాళ్ళైతే ఇస్తారు. ఇప్పుడు ఈ ఐవున్నర్లు అనే వాటిని ఏం చేశారంటే ఈ ధ్వనుల్ని అక్షరాల కింద పెట్టి వీటి నుంచి చిన్న చిన్న టర్మ్స్ తయారు చేశారు. ఇప్పుడు ఆ ఈ ఉ న్ చివరి ప్రతి సూత్రానికి ఇవి 14 సూత్రాలు అనుకుందాం. ఈ 14 సూత్రాలకి చివరి అక్షరాలు ఉంటాయి కదా. ఆ చివరి అక్షరాలు ఎందుకంటే ఫర్ ప్యాకేజ్, అంటే మనకి ప్యాకింగ్ పర్పస్ కోసం ఉంటాయి, తర్వాత తీసేస్తాము. మనం ఒక బ్యాగ్ కవర్లో ఇచ్చారనుకోండి, ఏదైనా ఇంటికి రాగానే కవర్ పక్కన పెడతాం, మనకు కావాల్సిన మెటీరియల్ తీసుకుంటాం. అట్లా ఈ ఉన్ అనే చివరి అక్షరాలు అన్నిటికీ 14లో చివరి అక్షరాలు పోతూ ఉంటాయి. అవి మనకు ఉపయోగించవు, కానీ ఎందుకు పనికొస్తాయంటే ఒక రకమైన ఒక నిర్మాణానికి పనికొస్తాయి. మనం అచ్చులు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు వావెల్స్ని అచ్చులు అంటాం. ఎందుకంటాం అచ్చులు అని అంటే ఐ ఉన్ అర్ లుక్ ఏ ఓంగ్ ఐ యౌచ్ అని హైవరట్ నుంచి హల్లులు మొదలవుతాయి. కాబట్టి హైవరట్లో హా మొదలు, చివర మళ్ళీ హల్ అనే దాంట్లో హల్ చివరిది. కాబట్టి ఈ హా ఆ అల్ కలిపితే హల్ అయింది. అంటే దాని అర్థం ఏంటనమాట, ఈ మధ్యలో ఉన్నవన్నీ హల్లులు. అలాగే ఐ ఉన్ అన్నప్పుడు ఆ దగ్గర నుంచి ఐ యౌచ్ అన్నప్పుడు చివరి చా ఉంది కదా, అచ్ అయింది. ఈ అచ్ కలిపితే అచ్చులు అంటున్నాం. మీకు టైం అయిపోయినట్టుంది, మీరందరూ అటు ఇటు కదులుతున్నారు. కాబట్టి మరొకసారి చెప్పుకుందాం రేపు, సరేనా? ఇదే ట్రాన్స్పోర్ట్లో వెహికల్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. సరేనన్నా, మళ్ళీ రేపు చెప్పుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సార్వభౌమాయ మంగళం. ధన్యవాదం మహోదయ. ధన్యవాదం సమస్త సన్మంగళాని భవంతు. శారదాదేవ్యాః అనుగ్రహ ప్రాప్తిరస్తు.